హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్, నాటుకోడి చికెన్ తీసుకున్నాను. తర్వాత ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ పోసి ఇందులోకి మనం ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి, టొమాటోస్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. సో ముందుగా ఆయిల్ హీట్ అవుతుంది మనకి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేస్తూ ఉన్నాను. నాటుకోడి చికెన్ చాలా బావుంటుంది. వాటికి ఎలాంటి ఇంజెక్షన్స్ అవి వేయరు కదా! అవి నేచురల్‌గా పెరుగుతాయి కాబట్టి ఆరోగ్యానికి మంచిది. సో, ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి. కనీసం ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి ఒక 10-15 మినిట్స్ పడుతుంది. మేము ఇంటికెళ్ళినప్పుడు మా అత్తమ్మ ప్రిపేర్ చేసిందనమాట ఈ కర్రీ. చాలా బావుంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అలాగే ఇక్కడ నేను వాడుతున్న పచ్చిమిర్చి తేజ మిర్చి అండి. చాలా ఘాటుగా ఉంటాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మామూలుగా మనం న్యాచురల్‌గా వేసే మిర్చి కన్నా ఇవి చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. సో నేను కొన్ని తీసుకున్నాను. ఇవి స్వయంగా పొలంలోకెళ్ళి కోసుకొని తీసుకొచ్చిన కాయలు. ఇవి బాగా వేగాలి. చూడండి, ఇంత బ్రౌనిష్‌గా వేగిన తర్వాత ఇందులోకి మనము ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఇంత క్వాంటిటీ అని వేయలేదు. సో, దానికి తగినంత వేసాము. ఇలా కలుపుకోవాలి. వాటర్ ఎందుకు పోసానంటే అల్లం పేస్ట్ మొత్తము చక్కగా ఆనియన్స్‌కి పడుతుందనమాట. దానివల్ల చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇది చాలా చిక్కగా ఉంటుంది కర్రీ అనేది. చూసారు గదా! ఇలా చాలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసుకున్నటువంటి చికెన్ వేసుకుందాము. మొత్తం యాడ్ చేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఇలా ఇందులోకి ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుందామండి. పసుపు ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగని చాలా ఎక్కువ వేయొద్దు. సో, కొంచెమే యాడ్ చేశాము. ఇలా మొత్తం బాగా పట్టించాలి చికెన్ ముక్కలకి. మనం బయట కొనుక్కునే చికెన్ కన్నా ఈ చికెన్ చాలా బావుంటుంది. మీరెప్పుడు ప్రిపేర్ చేసుకున్న నాటుకోడి చికెన్‌నే ప్రిఫర్ చేయండి. ఇప్పుడు టొమాటోస్ యాడ్ చేసుకుందాం. కానీ ఇవి ఉడకడానికి మాత్రం చాలా టైం పడుతుంది. ఇలా మొత్తం కలుపుకుందాం ఒకసారి. ఇప్పుడు కొంచెం కారం మీ ఘాటుకు తగ్గట్టు వేసుకోండి. ఇందులో తేజ మిర్చి వేసాం కాబట్టి అది ఘాటుగా ఉంటుంది. కాబట్టి మేము కొంచెమే ఏసాము. జస్ట్ అలా కొంచెం ఉప్పు వేసుకోండి మీ టేస్ట్‌కి తగ్గట్టు. ఈ సన్న ఉప్పు కంటే దొడ్డుప్పు అని దొరుకుతుంది కదా బయట. అందులో కల్తీ ఉండదు. అది ఆరోగ్యానికి ఇంకా మంచిది. అది గనక మీకుంటే కర్రీలోకి యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది.
నాకిక్కడ సన్న ఉప్పు అవైలబుల్‌గా ఉండేసరికి అది వేశాను. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా వదిలేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. మీ గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి ముక్కలన్నీ మునిగే విధంగా ఇలా గ్రేవీ యాడ్ చేసుకున్నాము. వాటర్ యాడ్ చేసుకున్నాము. ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత ఇలా మనకి మరగడం స్టార్ట్ అవుతుంది. ఇవి ఉడకడానికి చాలా చాలా సేపు పడుతుంది. మీ దగ్గర కుక్కర్ విజిల్ కనుక ఉండి ఉంటే అందులో చేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియా పౌడర్, అలాగే గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్ అంతా సెపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడండి ఇక్కడ ఆయిల్ సెపరేట్ అవుతుంది. అలా సెపరేట్ అయితేనే మన కర్రీ ఉడికినట్టు, చాలా టేస్టీగా ఉన్నట్టు. వాటర్ అన్నీ ఇంకిపోయాయి. నాటుకోడి చికెన్ అనేది గట్టిగా ఉంటుంది. కాబట్టి చాలా సేపు ఉడికించుకున్నాం చూడండి. ఇప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.